అక్క తన్ని చంపింది ఎవరో చెప్పాలనుకుంటుంది. చెప్పమ్మా. ముందుగా మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఆలస్యం ఎందుకమ్మా, ఆజ్ఞాపించు, ఇప్పుడే చేసేస్తాం. ఆ గంటగాడు అన్నంత పని చేసి తీరుతాడు. ఆ గంగని రేపైనా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆస్తికి వారసురాలు చేస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళే ఉండకూడదు. ప్రసాదం తీసుకువెళ్ళి అదిగో అక్కడ వాళ్ళకివ్వు. అలాగేనమ్మా. నీళ్లకు బదులు నిప్పులు రాని, పిడికిలి బదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని. సంబో శివ సంబో. నా మనవరాలు గంగ 12 ఏళ్లయింది. ఇప్పుడెక్కడుందో ఏంటో. తన రూపురేఖల్ని నేను చూడాలి. ఇంటి వారసురాలు నేను, ఆ గంగ కాదు. ఈ జమీందారు అలివేలు మంగ ఉండగా ఆ గంగకిక్కడ స్థానం లేదు. అయ్యో అమ్మా 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 రండి. ఏమిటమ్మా ఈ సాహసం? వయసులో ఉన్నవాళ్లే ఆ మెట్లు ఎక్కడానికి ప్రయాసపడతారు. అలాంటిది ఇంత వయసులో, అది మోకాళ్లపై ఇలా మెట్లెక్కడం చూస్తుంటే మీకెంత కష్టం వచ్చిందో అర్థం చేసుకోగలను. ఇంతకీ మీకొచ్చిన ఆ కష్టమేంటి తల్లి? ఏం చెప్పమంటారు పంతులు గారు? నా మనవరాలు చిన్నప్పుడే నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. తన కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు నా మనవరాలి స్థానంలో వేరొకళ్ళు రాబోతున్నారు. నా మనవరాలు అనుభవించాల్సిన ఆస్తిని వేరే వాళ్ళు అనుభవించబోతున్నారు. అలా జరగకుండా ఉండాలని స్వామివారిని వేడుకోవటానికి ఇలా వచ్చాను. కనీసం నేనిలా చేస్తే అయినా ఆ దేవుడు మనసు కరిగి నాకు దూరమైన ఆ గంగని మళ్లీ దగ్గరకు చేరుస్తాడని చిన్న ఆశతో, ఆ దేవుడి మీద నమ్మకంతో ఇలా వచ్చాను. మీ నమ్మకం ఒమ్ము కాదులేమ్మా. నిన్న దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. భగవంతుడా, ఇక నీ మీదే భారం వేశాను తండ్రి. నువ్వెలాగైనా నా గంగను చూపించాలి. అమ్మా గంగా, ఎక్కడున్నావు తల్లి? తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ
పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. అమ్మా గంగా, ఏంది పెద్దమ్మా? అయ్యో ఏంటమ్మా ఉదయాన్నే అంత కష్టపడి ఇంత పిండి రుబ్బుతున్నావు దేనికి? అట్ట అడుగుతావంటే ఎర్రి మొహమా, ఈ రోజేంటో మర్చిపోయావా ఏంది? గుర్తు రావట్లేదయ్యా. అది గది అట్టా చెప్పు. ఈరోజు రిపబ్లిక్ డే అంటే జైల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసే రోజు అన్నమాట. ఆహా అర్థమైనదయ్యా. అమ్మా గంగా, మీ అమ్మని చూడ్డానికి వెళ్తున్నావా? అవును పెద్దమ్మా, మా అమ్మకి గారెలు కోడికూర అంటే చాలా ఇష్టం. అందుకే ఇవన్నీ చేసుకుని వెళ్తే కడుపు నిండా తింటాదని చేస్తా ఉన్నాను. లేదు, నా కూతురు ఎప్పటికీ మంగే. మీరు ఎన్ని చెప్పినా నన్ను ఏమార్చినా ఇదే నిజం, ఇదే నిజం. చావుకు దగ్గరున్నవాణ్ణి. నేను చెప్పే నిజం నువ్వు నమ్మకపోతే ఇప్పుడే ఆ నిజం ఏంటో నీకు చూపిస్తాను. దుర్గా, ఆ నిజం ఏంటో చూపించు. అలాగేనండి. ఇదిగోండమ్మా, చూడండమ్మా, మీకే తెలుస్తుంది. మృదుల మనల్ని వదిలి వెళ్ళిపోయిందయ్యా. నాకు ఈ బతుకక్కర్లేదు. నేను నా మృదుల దగ్గరికి వెళ్ళిపోతాను. బాబు బాబా బా మధు 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 బాబా. మధు బాబా మధు మధు బాబా. మధు 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 ఆవేశపడకు మధు. మధు. పెద్దబాబు గారు, ఒక మాట చెప్పనా? మనం దేవుడిగా కొల్చే సీతారాములకు కూడా వనవాసం చేసొచ్చాకే పట్టాభిషేకం జరిగినది. జనం జేజీలు పలికినారు. అట్టాగే అమ్మగారు మన మీద పెట్టుకున్న నమ్మకం మొమ్ము కాదని మనం నిరూపించాలా. మనం సల్లగా ఉండాలని దీవించే ఎన్నో వేల సేతులు అండగా ఉండగా మనకేటి భయం? ఖచ్చితంగా మీరనుకున్నట్టే జరుగుతుంది పెద్దబాబు గారు. నా పార్వతి చెప్పిందంటే జరిగి తీరుతుంది. ఆ నమ్మకం నాకుంది. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం, చిరునవ్వుల వీణలు మీటి వినిపించినదో నవరాగం. బొమ్మ పూర్తి చేశాడంటే వసుంధరే బావ గర్ల్ ఫ్రెండ్ అని చిత్రసేన్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇక వంశీ వసుంధరల పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు.